దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారండి. దేవుని యొక్క కృప అనుదినం మనల్ని కాపాడుచున్నందుకే ఆయన కోట్లాది స్తోత్రాలు. ఈరోజు దేవుని వాగ్దానం కొరింథీయులకు 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. అద్భుతనీయుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. పౌలు గారికి చాలా బలహీనత వచ్చిందంట. ఆ బలహీనతలో 3 సార్లు పౌలు గారు ప్రార్థన చేశారంట. అయ్యా, నన్ను స్వస్థపరుచు, నన్ను బాగు చేయని. అయితే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారంట, నా కుమారుడా, నా కృప నీకు చాలు. అవును, దేవాది దేవుని కృప మనకుంటే ఎంతటి కష్టమైనా జయించగలుగుతాం. మరి పౌలు గారితో దేవుడు మాట్లాడుతున్నారు, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుతున్నది. ఎప్పుడైతే నేను బలహీనున్నో అప్పుడే బలవంతుని అంటారు పౌలు గారు. చూసారా, బలహీనత యందంట ఆయన కృప ఆవరిస్తుందంట, బలమిస్తుందంట, కాపాడుతుంది. అయ్యో, నేను ఎంత ప్రార్థన చేస్తున్నానే, ఎంతమంది స్వస్థతలు పొందుతున్నారు, అంత అద్భుతాలు జరుగుతూ ఉంటే ఎందుకు నాకు ఈ బలహీనత పోలేదని పౌలు గారు సనగలేదు, బాధపడలేదు. నీ కృప చాలయ్యా అనేసి ఆనందించారు పౌలు గారు, సంతోషించారు, చాలా దేవుని గణపరిచారు. నీకు శ్రమ వచ్చినప్పుడు దేవుని గణపరుస్తున్నావా? కష్టం వచ్చినప్పుడు దేవుని గణపరుస్తున్నావా? వ్యాధి బాధలు వచ్చినప్పుడు దేవుని గణపరుస్తున్నావా? కృంగిపోతున్నావా? నువ్వెప్పుడు బలహీనుడివో అప్పుడే బలవంతుడో. దేవుడు నీకు తోడుగా ఉండనుగాక. దేవుడు తన వారి పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం కలిగిన దేవుడు. పౌలు గారిని బాగు చేయలేక ఆయన వదలలేదు. ఎందుకు మరి దేవుడు ఆ విధంగా చెప్పారంటే, ఆయన ప్రేమించే వారి పట్ల ఆయన కృప అధికముగా ఉంటుంది. ఏ రీతిగా ఆయన ప్రేమ వస్తుందో మనకు తెలియదు. నీవు దేవుని ప్రేమిస్తున్నావా? చెడుతనాన్ని విడిచిపెట్టావా? ప్రియబిడ్డ, దేవాతి దేవునికి నీవు లోబడితే నిన్ను ప్రత్యేకముగా ఆశీర్వదించే దేవుడు, నీకు బలం ఇచ్చే దేవుడు, నూతన శక్తినిచ్చే దేవుడు, నిన్ను ఆయన రెక్కల క్రింద భద్రపరుచుకునే దేవుడు. ఆయన రెక్కలు నీకు ఆరోగ్యం ఇస్తాయి. కాబట్టి దేవునికి భయపడదాం. ప్రేమగల దేవుని యొక్క రాకడలో ఎత్తబడి గుంపులో ఉందాం. శ్రమల వైపు చూడొద్దు. చేప ఎదురీత కొట్టినట్లుగా శ్రమలలో నీ విశ్వాసాన్ని కాపాడుకో దేవుని బిడ్డ. దేవుడు నీకు తోడుగా ఉంటారు. అందరూ బాగున్నారు కదండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నీ వాగ్దానాలను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. అవును ప్రభువా, న్యాయమూర్తివి నాయనా, నీ పిల్లల పట్ల నీవు ఎంత కృప చూపే దేవుడవు ప్రభా, బలహీనతల్లో బలం ఇచ్చే దేవుడవు అయ్యా. ఇదిగో నా శక్తి పరిపూర్ణమవుతుంది అంటున్నావు. అవును, అంతకంటే మాకు కావలసింది ఏమీ లేదు ప్రభా అయ్యా. మరి శోధనల బాధలు వచ్చినప్పుడు కృంగిపోకుండా విశ్వాసం అనే డాలు పట్టుకొని ప్రభువా, ఆత్మీయ జీవితంలో బలంగా నడుచుట కృప చూపండి. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను కాపాడండి. విదేశ స్వదేశాల బిడ్డలను కాపాడండి. రుణాలు, సమస్యలు, ఆర్థిక పరిస్థితులను బిడ్డలకు విడుదల కలుగునుగాక. రోగులైన వారిని స్వస్థపరచండి అయినా. అందరి హృదయ వాంఛలు తీర్చండి. సర్వ ప్రపంచాన్ని మీరు కాపాడండి. శాంతి భద్రతలు ఇవ్వండి. మేలుతో నింపండి. శక్తి కలిసేనామని నడుచున్నాను తండ్రి. ఆమె. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె.